ఈ రోజు హార్వెస్ట్ లో డ్రాగన్ ఫ్రూట్ ప్రత్యేకత అండి. టెర్రస్ మీద మనకి ఫస్ట్ టైం పూసాయి. మొక్క వేసిన కానీ పూసాయండి. మొక్క వేసిన ఎన్నాళ్ళకి పూసిందో మీతో షేర్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలానే కొద్దిగా హార్వెస్ట్ ఉంది, హార్వెస్ట్ చేసేసుకొని దోసకాయ హార్వెస్ట్ చేద్దాము. రోజు మన వీడియోలు చూసి హార్వెస్ట్ చేసే వీడియోలు వాళ్ళకి హార్వెస్ట్ చేయాలంటే హార్వెస్ట్ చేస్తామంటున్నారు. వాళ్ళకి వదిలేస్తాము ఈ రోజు హార్వెస్ట్ అంతా. నీకు రాదురాదు మూడు గట్టిగా ఉంటది. నాకు తెలుసు రావచ్చు ఎలా కట్ చేయాలని. ఆడు చూపించు, నీ ఆడు తెప్పాడు కదా అన్ని అలాంటి పనులే. ఇంకా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి హార్వెస్ట్ చేసి. ఇక్కడైతే పాలకూర ఉందండి, రెడీ అయ్యి హార్వెస్ట్ చేసేసుకున్నాం. చూసారు ఎంత పచ్చగా వచ్చిందో, ఎంత ఎండలు ఉన్నా సరే చాలా నీట్గా ఉంది. ఈ సమ్మర్లో పాలకూర అలాగే తోటకూర చాలా బాగా పెరుగుతుందండి. అలాగే చుక్కకూర మాత్రం కొద్ది షేడ్లో ఏదైనా మొక్క ఉన్న మొదట్లో వేసామనుకోండి చుక్కకూర గ్రోతింగ్ బాగుంది. లాస్ట్ ఇయర్ అయితే నేను అలా వేసాను, ఇయర్ వేయలేదు చుక్కకూర, మామూలు టబ్బులోనే ఉంది, మంచిగా గ్రోతింగ్ లేదు. ఏదైనా నీడలో కానీ ఉన్నట్లయితే చాలా బాగా గ్రోతింగ్ ఉంది చుక్కకూర. ఈ పాలకూర తోటకూర అయితే బాగానే చూసేస్తున్నాయి, దీనికి ఏమి షేడ్ అవసరం లేదు. ఈ టబ్లో కూడా పాలకూర ఉందండి, ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాము. చాలా పాలకూర వచ్చింది, చాలా బాగుంది కూడా. ఇదైతే చుక్కకూర అండి, చుక్కకూర అయితే స్టెమ్స్ వస్తాయి, పాలకూర అయితే ఓన్లీ ఆకులే వస్తాయి. ఈ చుక్కకూర పాలకూర ఎప్పుడు ఇలా స్టెమ్స్ తెంపుకోవడమే. తోటకూర అనుకోండి మొక్కలతో తీసేసుకుంటున్నాము, ఇవి మాత్రం చుక్కకూర స్టెమ్స్, ఆకుకూర అదైతే అత్త పట్టుకో. ఇక్కడ బీరకాయలు ఉన్నాయండి, ఎండకి సరిగ్గా పెరగలేదు, కొన్ని పాలనేసిన అయినా సరే ఇవి అయితే చిన్న చిన్నవి పెరిగాయి, కొన్ని అయితే చాలా మురిగిపోయి. పూత మాత్రం బాగానే వస్తుంది. వీళ్ళు మాత్రం కట్ చేయలేకపోతున్నారు కానీ కాయలకి రెడీ అయిపోతున్నారు హార్వెస్ట్ చేయడానికి. ఇరిగిపోయింది. సరే, బీరకాయలన్నీ ఎండకి బాగా పెరగలేదండి, అన్ని చిన్న చిన్నవే వచ్చాయి, అవే హార్వెస్ట్ చేస్తాయి. ఇంకా చాలా మురిగిపోయి కూడా. ఏం తెంపాడు? వెరీ గుడ్. అన్ని పొట్టలేసు. అక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదమ్మా.
డ్రాగన్ ఫ్రూట్ మొక్క 1.5 ఏజ్ అవుతుందండి ఇప్పుడు వచ్చింది. మేము ఆన్లైన్లో తీసుకున్నాం. 3 కలర్స్ మొక్కలను ఇచ్చారు. ఒక్కొక్కటి 1/2 మీటర్ ఉంది. మరి స్ట్రాంగ్ స్టెమ్స్ కాదు, సన్నంగానే ఉన్నాయి. అవి వేసాము. లాస్ట్ సీజన్లో అయితే మొక్క బాగా పెరగలేదు, అందుకని రాలేదు. ఇప్పుడు మొక్క గ్రోతింగ్ బాగా పెంచుతుంది కాబట్టి పూత బాగా వచ్చింది. 3 కలర్స్ అని ఇచ్చారు, కానీ అన్ని 100 రూపీస్ టబ్లో వేసేసాను. కానీ ఒక కలర్ స్టెమ్ ఈల్డ్ వచ్చింది, అది 5. ఒకటి హార్వెస్ట్ అయిపోయింది, 4 ఇప్పుడు చేస్తుంది. ఇప్పుడు ఇస్తుంది, చూపించు అక్కడ వీడియోలో, అర్థమైందా? చేతితో పట్టుకొని చూపించు. ముళ్ళు గుచ్చిపోతావరే. డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఎవరైనా వేసుకోవాలనుకుంటే మంచి ఏజ్ ఉన్న మొక్కకి స్టెమ్స్ తీసుకొని లావుగా ఉండి వేసుకుంటే బేగా ఈల్డ్ రావడానికి అవకాశం ఉంది. అలాగే ఎక్కువ ప్లేస్ కూడా ఉండదు, మరీ ఎక్కువ అవసరం లేదులేండి. చాలా ఈజీగా జర్మినేషన్ అయిపోతుంది. అలాగే మన బీరకాయ అందరిలా కాకుండా పర్వాలేదు, బాగానే ఈల్డ్ ఇస్తుంది. కాకపోతే సీజన్లోనే ఇస్తుంది. పైకి పెట్టండి. వీడియో వచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది లైక్ పనంగా, షేర్ పనంగా, సబ్స్క్రైబ్ పనంగా. చెప్పండి. ఓకే. బాగుందా? టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ ఎలా? బాగుందా టేస్ట్? ఎలా ఇరిక్కాలి? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వృక్షో రక్షతి రక్షిత. వృక్షాలు రక్షించండి, వృక్షాలు మనల్ని రక్షిస్తాయి. బాయ్ బాయ్.